ఏం మొక్కలు అర్థమవుతలేదు స్వామి శివ కడ పెట్టేదాకా ఆడ విధంగా పెట్టినా హర హర మహాదేవ శంభో శంకర మన ఇంటికి పోందా మన ఇంటికి పోందా జై శ్రీరామ్. ఈ మాలవైన మాత్రం మేము స్వయంభూగా వెలిచిన జాతరలో తిరుగుతాం. మేము వీడియోలు అయితే ఖచ్చితంగా పెడతాం. ఆ వీడియోలు అయితే చూడండి. మేము ఇంతమంది సావనం అయితే పోతాను. ఇప్పుడైతే మాత్రం పొట్లపల్లికి పోతాను. పొట్లపల్లి కాడ స్వయంభూగా శివుడు ఆ లింగం దొరికిందట. ఏది మన ఇల్లు కూడా పరంతి తవ్వుతా అంటే పాత గోడలు తవ్వుతా అంటే అలా శివలింగం దొరికిందట. శివలింగం చూడటానికి అయితే అడిగి పోతాను. ఆ దేవుడు కూడా స్వయంభూగా వెలిచిండు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మొదలైతే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా మేము ఈ 21 జయంతి వరకు మాత్రం అన్ని స్వయంభూగా వెలిసిన జాతరలో తిరుగుతాం. ఈ వీడియోలో అయితే ఈ మాలైన మొత్తం ఇవే పెడతాం. తర్వాత కామెడీ పెడతాం. ఓకే బంకులా ఆయనకి చెప్పి రూట్ చెప్పు. సాయం ఫోన్ అయితే పోతలేదు. సామి డీజిలే కొట్టు పెట్రోల్ కొట్టావు ఆయన కొంచెం మెల్ల పెట్టరు పట్టది. కొత్తపల్లి అడుకుంటూ పోతానా మా తోవదలు అది ఇటు అండి. కొత్తపల్లి సందులకి వెళ్ళి పోతాను. పొట్లపల్లి అటో ఎటు ఎట్లా ఆడుకుంటూ పోతాను. జరా మనకు తోవ దొరుకుతలేదు పొట్లపల్లికి. ఇది ఏ ఊరు స్వామి? ఇది కొండాపూర్. మీ ఊరేనా స్వామి? ఒక ట్రాక్టర్ వస్తాను వెళ్తుందా స్వామి సందులకి వెళ్ళి? ఇక్కడ సందులకి వెళ్ళి తీసుకొస్తాను అంజన్న. ఏం షార్ట్ కట్ ఏం కాదు. ఈ షార్ట్ కట్ తిరిగినట్లేదు. ఇక్కడ స్థూలం అవతలకే తిరిగిన పోవాలి మనం. చూడు రైట్ సైడ్ తిరిగానట. ఏమొస్తాను సార్ నువ్వు? ఇటు రైట్ లెఫ్ట్ తిరుగుతాను. రైటా రైటే మళ్ళీ అట్లా పొట్లపల్లి అటు అటు నువ్వు రైట్ అని మొత్తుకుంటాను. నువ్వు అడుగుతాను రైట్ అడిగింది. డౌట్ క్లియర్ అవుతుంది. డౌట్ క్లియర్. ఇది తీసాం అది చూడాలి. అడిగితే మంచిగా ఇక్కడ నుండి మాత్రం టర్న్ రైట్ సైడ్ తీసుకున్నాం. వెళ్తాంది మళ్ళీ అటానికి ఏమున్నది పొట్లపల్లి 3 కిలోమీటర్లు ఇక్కడ నుండి. ఈ సూలం కాన్సోలి మనం పోయేది పొట్లపల్లికి. పొట్లపల్లి 3 కిలోమీటర్లు పోతే పొట్లపల్లి అవు ఈ నుండి తీసుకోవాలన్నట్టు. అన్నీ సందులు ఉన్నాయి కాబట్టి తోవ జర కష్టంగా ఉన్నది. తోవలు మొత్తం సందులు ఉన్నాయి. ఓ అంజన్న అంజి స్వామి ఏం చెప్తున్నాడు? పడుకున్నావా స్వామి? సాయం పడుకున్నాడు. గొర్రెలాట పెట్టినది స్వామి ఆడ మాకు. గొర్రెలు చూడటం ఉన్నాయి. గొర్రెల టైంలో వచ్చినాం. గొర్రెలాటం పెట్టకపోతే ఏం చేస్తాడు? మనం రిటర్న్ అయ్యే టైం మొన్న ఒక జాతర అయిపోయింది. టైం స్వామి కొద్దిగా పక్క కొట్టు, మేము పోతాం. ఏం చేసుకుంటావు సామి ఇప్పుడు? స్వామి లెక్క ఒకటి అట్ట కొడితే ఎన్ని రోజులు దాస్తావు స్వామి? మళ్ళా దాంతో ఒక్కోసా మళ్ళీ భద్రాచలం పోతే జయన్మన్ అయితే వచ్చేసరికి దాన్ని మాదేవ లేవాలి. స్వామి పొట్లపల్లికి అయితే వచ్చినాం. వాగు కాడికి. వాగు బ్రిడ్జి అయితే ఉన్నది. బ్రిడ్జిలో నీళ్ళు లేవుగా స్వామి. వాగు కొంచెం ఇలా కనబడుతున్నాయి. రేణుకుంటా బాగా వాగు ఉసుక అయితే మస్తు ఆగింది. ఇక బ్రిడ్జి అయితే ఈ రకంగా ఉన్నది. గుడి అయితే అదే గుడి పెద్దగా ఉన్నది గుడి.
శివాలయం బాగానే పెద్దగా ఉండదు సార్. చాలా మంది ఉన్నారు మాకు. జై శ్రీరామ్. నీడ పెట్టు, నీడకైతే గుడి అయితే ఇదే లోపలికైతే పోతాను గుళ్ళకు. ఇక్కడ మంచిగా ఇక్కడ కడుక్కోవటానికి ఈ స్వామి జరిగే స్వామి మనకి ఇక్కడ కడుక్కోవాలి కానీ ఎక్కడ పోతారు చూడు. కాళ్ళు కడుక్కున్నాడు ఒకడైతే ఒకడికి పోతారు. అవు స్వామి కాళ్ళు ఎడ కడుక్కున్నాడు మీకు తెలియదా? నన్ను అడగాలి స్వామి మీరు. అయ్యో ఇక్కడ ట్యాంక్ కాడ ఇక్కడ ట్యాంక్ కాడ కడుక్కోవాలి. ఇదిగో వాగు, ఇదిగో బ్రిడ్జు. నీళ్ళు పోయేటప్పుడు వాగు పోయేటప్పుడు బాగుంటుంది కావచ్చు. ఇంత ఎత్తుపోతుందా? అమ్మ అంజన్న ఎత్తుపోతాట. రాయి చెట్టు పెద్దగా ఉంది స్వామి, చల్లగా ఉంటుంది దారి. ఇక్కడ గుడి కడతారు అది అటు పోయటం ఇలాంగ కూడా స్వామి గుడి మొత్తం శివాలయం. శివాలయం ఈ కొలే పడుతుంది. ఫోటో దిగుతుంది నా స్వామి. ఇది ఎడిది కడతారు మస్తు కట్టిరు. ఎంట్రన్స్ ఇదే అనుకుంటా స్వామి. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కాదు స్వామి, ఎంట్రీ. ఎంట్రీ వాగు చూడటానికి స్వామి. ఇది వాగు చూడటానికి. ఇది ఇది పెద్ద దర్వాజా స్వామి. పెద్ద దర్వాజా కొరకు ఇది పెట్టారు. ఈ వాగు పోయేటప్పుడు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ కదా. ఇదే గుడి. గదాస్తంభం చూడండి స్వామి. అక్కడ శివుంది గదాస్తంభం ఉంది. శివుని లింగం ఉంది పైన. ఏది ఏ బండ? గ్రాండెడ్తో లోపలికి శివాలయంలోకి అయితే లోపలికి పోతాను. టికెట్ స్వామి ఏమన్నా ఎట్లా కోలేలు కట్టేసుడా శివలింగం లేక స్వాములు పోవా? ఇలా గుడి చుట్టూ తిరగదా? గుడి చుట్టూ తిరుగుదాం రాది. కొల్లి చెప్తాను. కొల్లి పడదు అట. గుడి చుట్టూ అయితే రౌండ్ వేసుకుంటా తిరగాలి. ఎన్ని చుట్టూ? బాగా దూరంకి వెళ్ళినా ఏంటి పులవర ఇట్లా అమ్ముడా స్వామి? పులవర లడ్డులు లడ్డులు ఇవే లడ్డులు. తర్వాత కొనుక్కోండి. అయ్యో తబలా స్వామి ఒకటి ఉండాలి కొడితే. తబలా ఇక కళ్యాణం. స్వామి మొత్తం రౌండ్ అయితే శివాలయం చుట్టూ తిరుగుతున్నాం. కొత్త స్వామి ఇరుముళ్ళు కట్టిరావు స్వామి. ఇక్కడ కూడా శివాలయం గుడి చుట్టూ ఇరుముళ్ళు చుట్టూ పెద్దగా అయితే బాగానే పెద్దగా ఉంది. పబ్లిక్ అయితే లేరు కానీ పెద్దగానే అవుతుంది. ఎన్ని చుట్టూ తిరుగుతాం సాయి? 5 చుట్టూ తిరుగుతాం. గిన్నెకి వెళ్ళిపోతుంది శివాలయం కడుగుతాను. అక్కడ అభిషేకం చెప్తే అభిషేకం కడిగిన నీళ్ళు ఇక్కడ శివాలయం శివుడి గిన్నె ఉంది కదా. వెళ్ళిపోతాను మళ్ళీ వావులకి వెళ్తాయి. అలాగెళ్ళి రావులకి వెళ్తాయి. అయ్యగారు పూజారి 2 ల్యాలు అవుతున్నాయి స్వామి. రామ్ రామ్ జై రామ్ శ్రీరామ్ జై రామ్ జై రామ్ జై జై రామ్. 2 కొల్యాలున్నాయి ఇక్కడ. ఇదొక్కటి ఇదొక్కటి అంతే. ఇలాగలేనా ఇట్లన్నాడా స్వామి? స్వామి నువ్వు కరెక్ట్ పోతలేదు. నేను చెప్పాలి, నన్ను అడగాల స్వామి. మీరు
నన్ను అడిగితే కరెక్ట్ ఇట్నే ఎక్కాలి ఎట్లా ఎక్కాలో చెప్పాను స్వామి గిట్ల వేసి గిట్ల ఎక్కాలి జై వినాయక జై జై శ్రీరామ్ జై వినాయక వినాయకుడు అలా పోతే ఆ దేవుడు కనబడతాడు అదే అట్లా పోవాలి ఇట్లా ఇట్లా రావాలి స్వామి నంది అరే నందిని చూసుకోవాలి స్వామి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం కాబట్టి నంది మళ్ళీ ఎట్లా వస్తాం ఇటు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ తప్పు చూసినాం జై వినాయక వినాయకుడు సిద్ధి వినాయకుడు వినాయకుడిని అయితే మొక్కుతాను ఇక్కడ వినాయకుడు ఉన్నాడు స్వామి ఇక్కడ శివాలయం స్వామి జై శ్రీరామ్ శివాలయం ఇది శివాలయం మేము ఇంతమంది శ్రావణం అయితే ఇక్కడికి వచ్చిన శివాలయం ఈ శివాలయం పొట్లపల్లి శివాలయం ఇప్పుడు మన అవసరమే ఇక్కడ శివాలయం మనకు ఒక కొసకి ఇట్లా పలికింది అన్నాడు ఎక్కడ గడ్డపరదాకి ముగ్గురు అన్నారు ఓం నమో శివాయ ఓం అవు స్వామి ఇక్కడ శివాలయం ఈ స్వామి వాగులో దొరికిరన్నది నిజమేనది ఎక్కడ ఇల్లు ఇంతకుముందు ఎవరైనా గోడ తవ్వంగానేనా గోడ తవ్వంగా ఇల్లు కట్టుకోగా వేరే స్వామి కట్టుకోగా తవ్వంగా దొరికిందా ఇప్పుడు ఈ శివుడే అక్కడికి వెమ్లాడ పోయినట్టు ఫస్ట్ ఇదే అంటారు కదా వెమ్లాడ కంటే ఫస్ట్ ఇక్కడ అదే ఫస్ట్ తర్వాత దక్షిణ కాశీ లెక్క ఇదే జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ వాళ్ళు ఇంకా చేయలేదు ఇప్పుడే మీ సార్ వస్తుందో మాట్లాడినా ఈ మాత గంగనా స్వామి గంగా పార్వతి రాజరాజేశ్వరి పార్వతి కదా స్వామి రాజరాజేశ్వరి వాళ్ళిద్దరు కొట్టలేదు అన్న రాజరాజేశ్వరి స్వామి మహేష్ ఒకసారి అలాగైతే ఫోన్ చేసి నాకు కొట్టవాలని చెప్తాను నేను వచ్చి మొత్తుకుంటాను రాజరాజేశ్వరి స్వామి అక్కడ శివలింగం ఉన్నది శంభో శంకర స్వామి ఇక్కడ మాత్రం నంది ఉంది నంది కొమ్మలకి చూడు తాబేలు స్వామి తాబేలు లేదు స్వామి నంది కొమ్మలకి చూస్తాను స్వామి ఇక్కడ నంది కాంచలు చూడాలి నంది అనకుంటే తంతదాం కదా స్వామి ఇక్కడ నుండి శివుడు అక్కడ ఉన్నాడు శివాలయమా నందికి ఏం చెప్తాను స్వామి నందికి ఏం చెప్తాను నందికి ఏమో చెప్తాను ఇక్కడ నందికి వెళ్ళి ఏమన్నా చెప్పుకుంటా చెప్పరా స్వామి ఏమని చెప్పాలి స్వామి ఇక్కడ నంది చెవులకి వెళ్తే నిజమేనా స్వామి నిజమేనా ఓ స్వామి ఇక్కడనైతే మనం నంది చెవులట ఏం చెప్తానో అక్కడ శివుడు అట ఇంటిడట మన కోరికలు మాత్రం తీరుతాయట ఇక్కడ చెవులకి వెళ్ళి చెప్తారు స్వాములు మనదేం మనం కూడా ఏమని చెప్పిన స్వామి జై శ్రీరామ్ అని చెప్పిన స్వామి ఇక్కడ చెప్పాం అన్నట్టు శివుడు వింటాడు అన్నట్టు నేను కూడా చెప్తా అయితే చెప్పు స్వామి మా యూట్యూబ్ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ వస్తా స్వామి అని చెప్పు అంతేనా నేను బాగా చెప్తా గట్టి నిజం ఏ కోరిక కోరిక అవి చెప్పద్దు బయటికి ఏం మొక్కలు అర్థమవుతలేదు స్వామి శివ కడ పెట్టేదాకా ఆడ విధంగా పెట్టిందా అట్నే చెప్పన్నా శివుడు నంది స్వామి ఒక మాట చెప్తాను స్వామి ఇన్నాడు స్వామి ఇంకోటి కోరుకుంటా అయితే నువ్వు విన్నావు స్వామి ఏ స్వామికి ఇది పట్టుకో స్వామి ఇట్లా చూడు ఇట్లా పట్టుకో వీడియో నువ్వు అట్లా చూడు ఇప్పుడు కోరుకుంటా ఇది స్వామి ఇది పట్టుకో
ఆటో షోరూమ్కు రైట్ అట్నే ఇళ్ళకెళ్ళి చూడాలి సాయి నేను అలాగే చూడు శివుడికి హర హర మహాదేవ శంభూ శంకర. ఇప్పుడు కోరుకుంటారు నీకు ఎవరికైనా పడకుంటా. స్వామి కోరుకుంటుండు పైసలు ఎక్కువ రావాలి. జై శంభూ శంకర. ఇళ్ళకెళ్ళి ఇట్లా కెమెరా అక్కడ పెడతాను. ఇళ్ళకెళ్ళి కెమెరా చూస్తా చూసి ఇళ్ళకెళ్తా. ఇంకా దగ్గరికి కనబడతాను శివుడు. వెనక ఇలాగా ఇట్లా ముంగడికి పోయి చక్కది ముంగడికి చేతులకి లోపడికి గట్ట రావాలి. చేతులకి లోపడికి పోయి హర హర మహాదేవ శంభో శంకర. వస్తుంది స్వామి. ఇక్కడనైతే మాత్రం నంది మంచిగా ఉంది. నంది ఒకటి తాబేలు స్వామి. తాబేలు గిట్ట వాటండి అత్తలే స్వామి. మన ఇంటికి పోందా తీసుకో. మన ఇంటికి పోందా అత్తలేదు తాబేలు. ఇన్న దేవుని దగ్గర ఉంటాడు. దేవుని చూసుకునే ఉంటాను. తాబేలు ఇక్కడ మాత్రం ఈ శివాలయంలో మంచి విగ్రహాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నంది స్పెషల్, ఒకటి తాబేలు. ఆ తాబేలు కూడా ఉమావతారం మస్తు ఉన్నది. ఇంకొకటి శివుడు మాత్రం ఇల్లు మన పునాది తీయంగా మాత్రం ఆ శివలింగం దొరికిందట. అక్కడ ఉంది శివలింగం. ఎంట్రీనే గణపతి, వెనక సెకండ్ ఒక శివుడు, వెనక శివుడు పొడి దిగుతారు పొడు తీసుకోలేదు నా సెల్ తీరి. శివుడు అటు వెనక రాజరాజేశ్వరి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు మాత్రం పొట్లపల్లికి వచ్చినాం. శివుని దర్శనం చేసుకున్నాం, శివలింగాన్ని చూసినాం. శివుడు కూడా స్వయంభూగా వెలిసిన స్వామి. అందరు రారి దేవుని దర్శనం చేసుకోరి, అందరి కోరికలు తెచ్చుకోండి. ఆ నందిలోకి వెళ్ళి మనం షోలో ఏం చెప్తారే మన కోరికలు తీరుతాయట. ఇవాళ మాత్రం అందరం చెప్పుకున్నాం. అందరికి కోరికలు తీరుతాయట. మళ్ళీ నంది కుమ్ములకి వెళ్ళి చూసినాం. మంచిగా ఉంది. అందరు రారిని. కొబ్బరికాయలు కొట్టి ఎక్కన్నా స్వామి. జై శ్రీరామ్. గుడి తరపునే 2 కొల్యాలనే కట్టేయడానికి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ ఒక చిన్న శివలింగం ఉన్నది. లింగం చిన్నగా ఉన్నది స్వామి. ఈ ఉండు ఇట్లా పెద్దగా ఉన్నది కానీ చిన్నగా ఉన్నది అన్నమాట. ఈ నాగదేవత, ఇంకా స్వామి మాత. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి స్వామి. బ్యాగులో కొబ్బరికాయ ఉంది స్వామి. మన మీద అయినాక దేవునికి ఎట్లా సగం దేవునికి ఇచ్చిన. జై శ్రీరామ్. ఈ సామెదాలో బాగా ఉంటుంది. రాస్తా మొత్తం ఎత్తాడు పోయి. తీయాలి వ్యవసాయం పుల్లగా ఉన్నాయి. నీకు పుల్ల ఇష్టం కదా అందుకే. ఓ అంటే అందులో పోసుకొని తాగుతావా సార్? సైడ్ మీద కదా వేయండి. శివుని దయ వల్ల పనికి పోయినా. ఇక్కడ శివాలయం కత్తే అన్నీ జరుగుతాయి స్వామి. ఇది ఒక అయితే మాత్రం ఫస్ట్ గుళ్ళకి ఎంటర్లే అన్నాడు. తర్వాత స్వామి మాత్రం వీడియో తీసుకొని ఇచ్చాడు. ఆ స్వామి మొత్తం అలాగే పోయినాయి. నీళ్ళు తాగుతారా మొత్తం? నాకు అలా కావద్దు దాన్ని. తీసుకోవాలి, అందరికి తెలవాలి కదా స్వామి. ఇప్పుడు అందరికీ మనకు యూట్యూబ్ తరపునే చూస్తారు. యూట్యూబ్ చూసి శివాలయం ఎంత మంచిగా ఉన్నది, ఎక్కడ నుండి ఎట్లా పోవడానికి తెలుస్తాయి కదా. తీయని ఇప్పుడు మొన్న అక్కడ 2 జాతరలు పోయినా, 2 జాతరలు వాళ్ళు తీయని తీసుకెళ్ళారు. తీయాలి.
శివాలయం దేవాలయం అయితే మనకైతే యూట్యూబ్కి ఎలాంటి అడ్డంకం లేకుండా దేవుని అయితే తీసిన అందరు చూసారు కదా. పుట్టపల్లి శివాలయం స్వయంభుగా వెలిసిన శివాలయం. అందరు రారి దర్శనం చేసుకొని దేవుని మంచి కోరికలు తీరుతాయట. మేమైతే మాత్రం ఫస్ట్ ఇప్పుడే రావడం. నేను వాగచ్చినప్పుడు మస్తు ఉంటుంది కావచ్చుకా. వాగచ్చు ఓ శివరాత్రి కూడా బాగా జరుగుతాడ స్వామి. ఏడి స్వామి పులవారు తినా స్వామి. నేను లడ్డూలు తినచ్చు. లడ్డూలు తీసుకుంటాను. లడ్డూలు తీసుకుందాంపా. లడ్డూలు తీసుకుందాం. పులవరాదు. పులవర ఏం చేసుకుంటావు స్వామి? అంజన్న గమ్మతున్నా స్వామి. దీక్ష నేను నేనే తినా స్వామి. నాకు అవసరం లేదు. ఇంటికి తీసుకుపోం పరి. లడ్డూలు ఎట్లా స్వామి? 20 రూపాయల కోటి. పులవర స్వామి అదేంటి స్వామి? అది లడ్డు పెద్దగా ఉంటుందా? ఎంత అది? పెద్దగా ఉన్నది. తెమ్లాడ కన్నా చూద్దాం లేవు కదా అంత రేటు. అరే అది అట్లా అమ్ముతారు. అట్లా ఈ దేవుని మహిమ గట్ట ఉంటుంది. తీసుకొని చిన్న అట్టుపండు ఎట్లా సార్? 10 రూపాయలు లడ్డూలు అందుకే అడిగిన. లడ్డూలు ఒక 5 లడ్డూలు అయితే ఒక 5 నాకు తీసాయండి. ఇక్కడైతే ఉందా కనబడద్దా మీరు? ఇట్లా అంటే అయిపోతుంది. ఇట్లా నాకు 5 లడ్డూలకు 100 రూపాయలు. 20 రూపాయలకు ఒక లడ్డు. మన మానస టెంపుల్ కాడ పెద్ద కదా. పులగూర ఎట్లా తీసుకున్నాం? 2 పులిహోర 2 లడ్డు. మనకు కూడా 2 పట్టుకోబా పులగూర. తీసుకో. చిన్న సామాన్ లేరా సార్? ఇవి ఏంటి సార్? నందులా? నంది పాలరా. 2 పులగూర కవర్ వేసుకోండి. ఇలా వేరే ఎత్తాం సపరేట్ వేసుకోము. అంజాను శివుడు ఉన్నాడు స్వామి. కార్లో కట్టుకుంటాం. అంజాను శివుడు 2 ఉన్నాడు. నా కార్లు వారికి అటు కనబడతలేదు. ఇంకోటి కట్టు. దా పైసలు ఇస్తురా. 100, 130, 130 రూపాయలు. ఈ బ్యాగ్ సాయం అంటే నడవని నడవని సార్. చందనం డూప్లికేట్ వస్తాయి. సార్ 100 రూపాయలు. 2 పులవర్లు 4 లడ్డూలు తీసుకున్నా. 5 లడ్డూలు అంటే 5కి 100 రూపాయలు. అవు సామి ఏం చేస్తావు సామి? ఆవు అవి తీసుకోలే ఇవ్వాలి. ఇస్తానా? ఇది కలిసి షాంపులా? ఇవంటే ఇచ్చేస్తాను. అవు ఆ సామి రా. మళ్ళీ ఆ సామి బాగుంటుంది. ఇది కొల్లి ఆకు పెడతాం స్వామికి. ఇది కాదు ఆకనుకుంటాను స్వామి. మరి ఈ సామి పెట్టను. ఇటు తిరిగి పెట్టు స్వామి. ఒకదానికి పెట్టారు స్వామి. ఇటు తిరిగి అన్ని పెట్టు స్వామి. మేము అక్కడ పెడతాం సార్. మీరు ఇద్దరు ఇటు పెట్టు స్వామి. రెడ్డి లేదా? అప్పుడే మరి అన్ని ఒకదానికి పెడితే కూడా నువ్వైతే ఊడకున్నాను. ఇక్కడ ఊకుండా అయితే లడ్డు అయితే తింటాను. లడ్డూలు కొనుక్కున్నాం. మనిషికి లడ్డు అయితే తింటాను. వాళ్ళు తింటారు. ఊడగొట్టినావు కదా సామి లడ్డు. నువ్వు లడ్డూలు ఫాస్ట్ ఉన్నావు తినడానికి. నాకు అంజి సామి చూడు ఏం తింటావు సామి? అయిపోతే ఊకో మేము పోతున్నాము. మేము మనిషికి తీయమంటాం. ఆయనతో కథ వస్తుంది. లడ్డు అయితే ఎలా ఉంటుందో ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. అక్కడ మానస టెంపుల్ కాడ లడ్డు అయితే బెల్లంతో చేసారు. అది బాగానే ఉన్నది. ఇది అదే మంచిగా ఉంది లడ్డే. కానీ మానసదేవి ఇక్కడ మస్తు ఉంటుంది లడ్డు. బెల్లంతో చేస్తారు. అది మస్తు ఉంది. ఇది కూడా బాగానే ఉంది. లడ్డు అయితే మా అందరం కూకుండా అయితే తింటాను. తిని ఇవ్వదాం. అందరికీ జయ హనుమాన్. ఆ పొట్లపల్లికి శివాలయంలోకి వచ్చినాం. ఈ దేవుడు కూడా స్వయంభుగా వెలిసిన దేవుడే. అచ్చైతే చూసినాం. దేవుడు అయితే చాలా మంచిగా దర్శనం ఇచ్చిండు. ఇక్కడ పక్కపట్టే వాగుంది. శివాలయం వస్తున్నది. ఇంట్లో కొంచెం ఊకుందాం అనిపించింది. కానీ మాకు ఇక భిక్ష టైం అవుతుంది. ఇక్కడ భిక్ష లేదు కాబట్టి మేము భిక్ష ఉంటే ఇన్నే ఉందాం అనుకున్నాం ఈ సాయంత్రం దాకా. కానీ చాలా మంచిగా అనిపించింది. కొంచెంసేపు మాత్రం ఎంజాయ్ చేసినాం. దేవుని దర్శనం చేసుకున్నాం.
అలా ఫస్ట్ మాత్రం గొల్లెకి ఎంట్రీ ఇవ్వలే, తర్వాత అడిగినాం ఇట్లా యూట్యూబ్ వాళ్ళ అని అడిగే వరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ దేవుళ్ళు కూడా తీసినవి మంచి మంచి దేవుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు శివాలయం మాత్రం పెద్దగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేసి మేమంతా మాత్రం ఇక అయిపోయింది. గుళ్ళకి వెళ్ళి మాత్రం బయటికి వెళ్ళాం, అందరం పోతాం. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక లైక్ జై హనుమాన్. ఓం నమః శివాయ.